Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే మహాగారు. నమస్తే ఉషా. మనం ఇప్పుడు చాలా ఎపిసోడ్స్ చేసాము. చాలామందికి హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటో అర్థం కావట్లేదు. లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ హోలిస్టిక్ అసలు ఏం చెప్తున్నారు, ఏంటి సైకాలజీ మాట్లాడుతున్నారు, హీలింగ్ అంటున్నారు, డైట్ అంటున్నారు, కన్ఫ్యూజన్ వస్తుంది అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనం పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇలా చాలా మాట్లాడుతూ ఉన్నాము. హోలిస్టిక్ అప్రోచ్ త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చని మనం చాలాసార్లు చెప్పాం, రివర్స్ కూడా చేస్తామని చెప్పాం. దానికన్నా ముందు అసలు హోలిస్టిక్ అప్రోచ్ ఏ విధంగా ఉంటుంది, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఒకసారి దాని గురించి. హోలిస్టిక్ అప్రోచ్ ఇది మేబీ చాలా మందికి అవేర్నెస్ చాలా తక్కువ అని చెప్తాను. ఎందుకంటే మీరు డైట్ చెప్తున్నారు, మీరు డైట్ ఒక్కటేనా, లేకపోతే సైకాలజీ చూస్తారా, హెల్త్ చూస్తారా, వెల్త్ చూస్తారా, రిలేషన్షిప్స్ చూస్తారా? సో నేను ప్రతి వీడియోలో చెప్పేది ఒకటే ఉషా, 7 ఏరియాస్ ఆఫ్ ద లైఫ్ చూస్తాం. ఒక మనిషి మీరు డైట్తో పాటు 7 ఏరియాస్ అంటే హెల్త్, వెల్త్, రిలేషన్షిప్, ఫైనాన్షియల్ అండ్ సోషల్ స్టేటస్ అండ్ కెరియర్ వైజ్ అండ్ వర్కింగ్ ఏరియా, ఈ 7 ఏరియాస్ చూస్తాం. ఎందుకంటే ఒక మనిషిని చదవడానికి ఇవన్నీ చూస్తేనే ఒక డిసీజ్ని కానీ ఒక పర్సన్ లైఫ్ స్టైల్ని కానీ రివర్స్ చేయడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. డైట్ అన్నది 50% వర్క్ అవుతుంది, 30% ఈజ్ ద ఎమోషన్, 20% యువర్ వాట్ ఎవర్ ద ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ద ఫిజికల్ బాడీ అని మేము అంటాం. ఓన్లీ మీరు డైటే ఫోకస్డ్గా ఉండి మిగతా ఈ ఏరియాస్ని ఎప్పుడైతే కరెక్ట్ చేయలేమో యాజ్ అ డైటీషియన్స్ కింద మేము చూసింది ఏంటంటే డైట్ వర్కౌట్ అవుతుంది, బట్ డైట్తో పాటు వెన్ యూ కరెక్ట్ ద ఎమోషన్, ఎప్పుడైతే వాళ్ళ భావాల్ని మనం ఎప్పుడైతే కరెక్ట్ చేయగలుగుతామో, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్ని కానీ వాళ్ళ హ్యాబిట్స్ని కానీ ఎప్పుడైతే కరెక్ట్ చేయగలుగుతామో మన డైట్తో పాటు ఇవి వర్క్ అయినప్పుడు ఇట్స్ లైక్ ఎ మెరాకిల్. అంటే వాళ్ళే ఆశ్చర్యపోయే కేసులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్లో వాళ్ళు మా దగ్గరికి వచ్చేటప్పుడు మేమేమీ ఇవ్వము, మేమేమీ మందులు కానీ పౌడర్స్ కానీ ఏమీ ఇవ్వము, మీరు తినే ఆహారంలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టం, మీరు తినే దాంట్లో మీకు ఇస్తూనే హెల్తీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవచ్చు అనేటప్పుడు వాళ్ళు ఫస్ట్ నమ్మలేదు. సో వాళ్ళకి నమ్మకం రావాలి అని అంటే డైట్లో ఎప్పుడైతే ఈవెన్ పీసీఓడి కానీ, పీసీఓడి ఉన్న ఆడపిల్లలు కానీ, థైరాయిడ్ ఉన్న ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ, ఈవెన్ డయాబెటిక్తో సఫర్ అయిన వాళ్ళు, ఫ్యాటీ లివర్స్ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్లో వచ్చేటప్పుడు ఇది అవుతుందా లేదా, ప్రతిదీ మార్కెట్లోకి వస్తుందంటే టెస్ట్ అండ్ ట్రయల్. ఎలా అంటే ఇప్పుడు ఒక కొత్త షాపు పెట్టారంటే పాత షాపుకి అలవాటు ఉన్న వాడు ఎలా వండుతున్నాడని చూడడానికైనా వెళ్తుంటారు. ఇట్స్ హ్యూమన్ సైకాలజీ, అది ఎలా ఉంటుంది. సో వాళ్ళు అక్కడ చూసింది ఏంటంటే మీగా హీల్ చేసుకోవచ్చు అన్నప్పుడు ఇదేదో పెద్ద ఉపన్యాసంలా ఉందని ఫీల్ అయ్యేవారు అనమాట. బట్ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టారో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రేపు ఎప్పుడైనా మీకు ప్రాబ్లం లైఫ్లోని ఒకే హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసి పొరపెచ్చిన కూడా బ్యాక్ మళ్ళీ ఏ లైఫ్ స్టైల్ అయితే మీరు అలవాటు చేసుకున్నారో ప్రీవియస్ లైఫ్కి వెళ్ళినా కూడా వాళ్ళు కరెక్ట్ చేసుకునే గల ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతారు అన్నమాట. అంటే ఎక్కడ తప్పు చేస్తున్నామో మీకు మీరుగా ఐడెంటిఫై చేసుకోవడమే ఈ హోలిస్టిక్ అప్రోచ్. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ వచ్చినప్పుడు ఆయనకి షుగర్ లెవెల్స్ పలానా ఒక 300 400 ఇన్సులిన్ మీద ట్యాబ్లెట్ మీద ఉంటున్నారు. ఇన్సులిన్ లెవెల్స్ పెరగడానికి ఇస్తున్నారా, లేకపోతే ఇన్సులిన్ కరెక్ట్ చేయడానికి ఇస్తున్నారా? డిసీజ్ని ట్రీట్ చేయట్లేదు, అక్కడ ఓన్లీ సిమ్టమ్ని ట్రీట్ చేస్తున్నారు. మీరు ఆ షుగర్ లెవెల్స్ని మానిటర్ చేస్తూ వాటిని కంట్రోల్లో ఉంచడానికి మాత్రమే మనం ఇన్సులిన్ ఇస్తున్నాం. బట్ మన బాడీ మళ్ళీ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి మాత్రం మనం ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. ఇక్కడ మేము చేసేది ఏంటంటే మీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసేది ఏది, మీ బాడీకి ఏది అవసరము, మీకు ఎటువంటి ఎమోషన్స్ అవసరము, మీ ఏ ఏరియా ఆఫ్ ద లైఫ్లో కరెక్షన్ చేస్తే మీ షుగర్ కానీ పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ వర్కౌట్ అవుతుంది, మళ్ళీ మీరు హెల్దీ లైఫ్ స్టైల్ని మీరు మళ్ళీ తెచ్చుకోగలరు అని చెప్పడమే హోలిస్టిక్ లైఫ్. ఏంటి దీంట్లో 360 degrees ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఒక పర్సన్ని 360 degree తన పూర్వకాల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎటువంటి లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నాడో తెలుసుకొని దాంట్లో ఒక బ్లాకేజెస్ ఎక్కడో దగ్గర ఉంటుంది వాళ్ళకి, ఆ బ్లాకేజెస్ తీయాలి. ఇక్కడ మీరు ఏం చేస్తారు, యూజింగ్ లా ఆఫ్ అట్రాక్షన్. మనం ఏదైతే యద్భావం తద్భవతి, నువ్వేదైతే అనుకుంటావో దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అని అంటాం మనం. అది అందరూ మనీకే వాడుతున్నారు బట్ దెర్ ఈజ్ అ పవర్ విత్ ఇన్ యూ. ఒక మనీ కావాలంటే ఏం చేస్తున్నావు, విజువలైజేషన్, ఎఫర్మేషన్, చాంటింగ్ ఇవన్నీ చేస్తున్నావు.
అదే పవర్ని యూజ్ చేసుకుంటూ కొన్ని టూల్స్ ఉపయోగిస్తూ గ్రాటిట్యూడ్ ఇలా చాలా చాలా ఉపయోగించి మీలో మెరాకిల్స్, మీలో హీలింగ్ పవర్ ఉంది, బట్ మీకు ఒక టైం కావాలి, మీ బాడీకి టైం ఇవ్వాలి అని సెట్ చేసుకునేటప్పుడు ఆబ్వియస్లీ 6 మంత్స్ కావచ్చు, 3 మంత్స్ కావచ్చు, ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ ఒక డయాబెటిక్ ఒక రాత్రికి వచ్చేది, ఒక పీసీఓడి రాత్రికి వచ్చేది, ఒక థైరాయిడ్ రాత్రి ఒక ఫ్యాటీ లివర్, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్, చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్. ఒక ఏవైతే టూల్స్ ఉన్నాయో ఈ టూల్స్ని ఉపయోగించుకుంటూ మన సబ్కాన్షియస్ మైండ్ని రీవైరింగ్ చేస్తూ వాళ్ళ హ్యాబిట్స్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, హెల్దీ హ్యాబిట్స్ కానీ, వాళ్ళు ఏవైతే కల్టివేట్ అవ్వలేకపోతున్నారో, ఈ జోన్లోకి రాలేకపోతున్నారో, ఒక కంఫర్ట్ జోన్లో నుంచి ఒక హెల్దీ జోన్లోకి రాలేకపోతున్నారు, హ్యాబిట్ ఫార్మేషన్ ఎలాగా, ఒకవేళ హ్యాబిట్ ఫార్మేషన్ చేసుకుంటే దానిలో సస్టైనబిలిటీ ఎన్ని రోజులు ఉంచుకోవాలి, ఎన్ని రోజులు మనం దాంట్లో ఉండగలమా లేదా అన్న భయం ఉంటుంది చూడండి. వాటిల్లో నుంచి కూడా వాళ్ళ బిలీఫ్ సిస్టమ్, వాళ్ళ థాట్ ప్రాసెస్ని ప్రతిదీ కూడా మార్పు. ఇప్పుడు మీరు హెల్త్ కావాలి, వెల్త్ కావాలి, హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటున్నాము. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నప్పుడు డబ్బు ఒక్కటే సంపాదన, అదొక్కటే మన ఆనందాన్ని ఇచ్చేది కాదు. మన హెల్త్ కూడా బాగుంటేనే, హెల్త్ వెల్త్ రెండు బాగుంటేనే ఏ కంప్లీట్ పర్సన్. ఫుడ్ తీసుకోగానే మన డిసీజ్ తగ్గిపోతుంది, ఎస్ ఇట్ విల్ వర్క్, పనిచేస్తుంది 50%. ఎప్పుడైనా మీరు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఒక బాడీకి మాత్రమే తీసుకుంటున్నారు. మీ ట్రీట్మెంట్ అన్నది మైండ్, బాడీ, సోల్, ఈ 3 కలిపి ఎప్పుడైతే మీ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారో 100% మీకు ఏ వ్యాధైనా రివర్స్ అయ్యే అవకాశం ఉంది. మన హ్యాబిట్స్, మన థాట్స్ చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి మన హెల్త్ పైన. హెల్త్ వెల్త్ అసలు చాలామంది వీటిని గమనించరు మహాగారు. ఏది రాత్రికి రాత్రి రాదు, అవి మన ఆలోచనల ద్వారా పుట్టి మన హెల్త్లో డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంటుంది. మన ఆలోచనలు మారినప్పుడు, మన హ్యాబిట్స్ మారినప్పుడు ఖచ్చితంగా రివర్స్ చేసుకోవచ్చు. చాలామందికి హోలిస్టిక్ అంటే ఏంటి, హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటి, ఇందులో లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఏం చెప్తున్నారని కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరు చెప్తుంటే ప్రతి పాయింట్ ఎంతమంది ఎపిసోడ్ చూస్తారో తెలియదు కానీ అట్లీస్ట్ ఇప్పుడైనా క్లారిటీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఈ వీడియో పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, చేజేతులారా మెడిసిన్ వాడండి, బట్ ఆ మెడిసిన్ డోసేజ్ బియాండ్ వెళ్ళిపోయేటప్పుడు అడిక్ట్ అయిపోయి, ఇట్ ఈస్ నాట్ ఎడిక్షన్ ఉషా, అంటే నెమ్మదిగా ఒక్కొక్క ఆర్గానిక్ కొలాప్స్ అయిపోతున్నారు. డయాబెటిక్ వాళ్ళు ట్యాబ్లెట్ మీద వెళ్తారు, ట్యాబ్లెట్ నుంచి ఇన్సులిన్కి వెళ్తారు, ఇన్సులిన్ నుంచి నెమ్మదిగా ఏ ఆర్గాన్ ఫెయిల్ అవుతుంది అన్నది చెప్పలేం. ఏదర్ ఇట్ మే బి హార్ట్, ఐస్ అవ్వచ్చు, గుండె అవ్వచ్చు, కిడ్నీస్ అవ్వచ్చు, ఈ కాళ్ళు అవ్వచ్చు, ఉబ్బుబడం అవ్వచ్చు. ఇవన్నీ స్లోగా మనము మేనిఫెస్ట్ చేసుకుంటున్నాము. మేనిఫెస్టేషన్ ఈజ్ నాట్ అబౌట్ ద మనీ, డిసీజ్ ఆల్సో మ్యాన్ కెన్ మేనిఫెస్ట్. ఒక మనిషి మేనిఫెస్టేషన్ అన్నది డబ్బునే మాత్రం కాదు, ఒక వ్యాధిని కూడా మేనిఫెస్ట్ చేసుకోగలడు. ఒక ఆలోచనకి, ఒక హ్యాబిట్కి, ప్రతిదానికి అంత శక్తి ఉందంటే మంచికి శక్తి ఉంది, చెడుకి శక్తి ఉంది. బట్ అక్కడ కామన్ ఏంటంటే ఎనర్జీ. అక్కడ నువ్వు దేనికి ఇస్తున్నావు అన్నది నువ్వు ఆలోచించాలి. సో ఆ శక్తిని మంచికి వాడు అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ మహాగారు. చాలామంది ఆడపిల్లలకి మీరు అన్నట్టుగానే ఎవరైతే డిసీజ్ ఉంటుంటాయో, షుగర్, పీసీఓడి, పీసీఓఎస్, ఒబేస్, ఇలా చాలామంది చాలా ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటుంటారు. ఫ్యాటీ లివర్ అని కూడా మాట్లాడుతూ ఉంటుంటాం. మెడిసిన్ మీదనో లేదంటే ఇంకా దేనిపైనో ఆధారపడి వెళ్ళిపోతుంటాం తప్ప హ్యాబిట్స్ని మార్చుకోవాలన్న ఆలోచన ఎవరికి రాదు. మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఒక మనీకి మాత్రమేనా అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఒక్కసారి చూస్తే అర్థమవుతుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో, ఎస్పెషల్లీ ఎవరికైతే హెల్త్కి సంబంధించి కొన్ని ఏండ్ల మించి మేము ట్యాబ్లెట్స్ పైన ఉన్నాము, కొన్ని ఏండ్ల మించి మెడికేషన్ తీసుకుంటున్నాము, అయినా మాకు రివర్స్ అవ్వట్లేదు, మాకు ఇవాళ ఈరోజు ట్యాబ్లెట్ వేసుకుంటే తప్ప పూట గడవట్లేదు, ఆ రోజు వేసుకోకపోతే మిస్ చేస్తే చాలా డ్యామేజ్ జరుగుతుంది లైఫ్లో అనుకునే వాళ్ళందరికీ ఒక్కసారి మహాగారి అపాయింట్మెంట్ తీసుకోండి. చాలా పర్సనల్గా చెప్తున్నాను, ఎక్స్పీరియన్సెస్. మరి నేను ఒకసారి కనుక మీరు అప్రోచ్ అయితే మీ హ్యాబిట్స్ మారితే దాని తర్వాత మీ డైట్ కూడా మారే అవకాశం ఉంటుంటుంది. దాంతోపాటు అవి రివర్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. మీకు ఖచ్చితంగా హోప్ క్రియేట్ అవుతూ ఉంటుంది. మహాగారిని హెల్త్ పట్ల ఏ విధంగా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి, ఏ విధంగా అఫర్మేషన్స్ చేసుకోవాలి, హెల్త్కి సంబంధించి మనం ఏం పాటిస్తే మంచిది, డైట్ కూడా ఆవిడ ఖచ్చితంగా మీకు సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహాగారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మహాగారు. చాలామందికి హెల్ప్ అయ్యే వీడియో. ఎందుకు అంటే అది చిన్న విషయం కాదు మహాగారు. పీసీఓడి ఎటువంటి ఇంపాక్ట్ని చూపిస్తూ ఉంటుందో పర్సనల్గా నాకు తెలుసు. బిఫోర్ మ్యారేజ్ ఎంత స్ట్రగుల్ అయ్యారు మా పేరెంట్స్, ఎంత పానిక్ అయ్యారో కూడా నాకు తెలుసు. అలా చాలామంది ఇళ్లలో ఇవాళ పేరెంట్స్ పెళ్ళిళ్ళు కావేమో, కన్సీవ్ అవరేమో అన్న అపోహల్లో చాలామంది ఉన్నారు. ఒకసారి కనుక మన డైట్ ప్యాటర్న్ని, మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే
ఖచ్చితంగా అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మహాగారు.